జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా, డే 1 నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపద వచ్చినా కాపులు తీసుకెళ్లి లింక్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ముద్రపడినటువంటి రాజకీయ పార్టీ. అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారే మొత్తం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేనేజ్ చేసేది ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దీన్నంతా కూడా టోటల్గా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, 100% స్ట్రైక్ రేట్. ఏంటి 100% స్ట్రైక్ రేట్? నాకు అర్థం కాలేదు. మీరు ఒక్కళ్ళే వచ్చారు 100% స్ట్రైక్ రేట్కి. 21 సీట్లు పోటీ చేశారు, 21 సీట్లు మీరు గెలిచారు. అందువల్ల మీరు 100% స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలాగా అంటున్నా? అది బలం కాదు నాయన. 2 పార్టీల యొక్క మద్దతు నీకు వాపుగా కనబడి నీకు 21 వచ్చినాయి. అది రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల వచ్చిందని నేను మనవి చేస్తున్నా. 21 సీట్లు గెలుచుకొని ఇది నాకు స్ట్రైక్ రేట్, అద్భుతం, అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. శభాష్ అయ్యా. నేను మాట చెప్తాను. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, మీ డయాస్ మీద 21 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి నాకు. మీ పార్టీలో వచ్చిన వాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చావు. మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్లు ఇచ్చావు. నీ సొంత మనుషులు, నీ పార్టీ మనుషులు ఎవరున్నారు? ఎవరు లేరు. గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు. నీ అదృష్టం బాగుంది, గాలి కొట్టింది, గెలిచావు. ఇది జరిగినటువంటి అంశం. 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. అసలు నీకున్నటువంటి 22 శాసనసభ్యుల్లోనూ, 21 శాసనసభ్యుల్లోనూ, 2 పార్లమెంటు సభ్యుల్లోనూ 100% నీ వాళ్ళు కాదయ్యా చంద్రబాబు నాయుడు గారి మనుషులు, లేదా మేము రిజెక్ట్ చేసినటువంటి మనుషులు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. సరే, నీకు 100% స్ట్రైక్ రేట్తో నువ్వు గెలిచావు. నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కలిసి ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అని అడుగుతా ఉన్నా. సూపర్ 6 ఏమైంది? సూపర్ 7 ఏమైంది? 143 హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళారు. అక్కడ కాదు 100% స్ట్రైక్ రేటు నీకు ప్రజలు ఇచ్చారనుకుంటున్నావే, ఇక్కడ చేయమంటున్నా. 100%గా నువ్వు ఈ హామీలను నెరవేర్చేటటువంటి దాఖలాలు ఎక్కడ కనపడటం లేదే. నువ్వేదో చెప్తావంటే ఏదేదో చెప్పుకొచ్చాడండి. ఆయనకి ఉపవాసం ఉందంట, ఆయన ఆరోగ్యం జరగొట్టుకున్నాడంట, రాజకీయాల్లోకి వచ్చి ఏం ఆరోగ్యం జరగొట్టుకున్నాడు నాకు అర్థం కాదా. ఎట్లా జరుగుతుంటే రాజకీయాలు ఆయన బ్రహ్మాండంగా ఉంటే ఆయన రాజకీయ పార్టీని మెయింటైన్ చేశారు. ఒక సినిమా సమాజంలో ఉన్నాడు, ఒక మంచి సమాజంలో బ్రతుకుతున్నాడు, ధనం కూడా విపరీతంగా ఉన్నది. ఆయనకి ఆరోగ్యం జరగొట్టుకున్నాడ నాకు అర్థం కాదా. అంటే తుపాకీ పట్టుకుని ఏమైనా అడవికి వెళ్ళాడా? ఏమైనా పోరాటాలు చేశాడా? నేను ఆరోగ్యం జరగొట్టుకున్నాను, రాజకీయాల వల్ల ఈ 11 సంవత్సరాల పాటు రాజకీయాలు లాగటం అంటే సామాన్యమైందా, ఎంత కష్టమైంది అని ఆయనే చెప్పుకునేటటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తూ ఉంది. అంతేకాదు నాకు చాలా విచిత్రం వేసింది ఏంటంటే, ఎవరో హిందీ పత్రిక, ఇంగ్లీష్ పత్రిక ఈయన గురించి రాశారంట మ్యాగజైన్లో. లెఫ్ట్ ప్రారంభమయ్యాడు, రైట్కి వెళ్ళాడు, మళ్ళీ సెంటర్కి వచ్చాడు. ఏంది ఇదేమిటి అంటే అక్కడే తిరుగుతున్నాడు. నన్నంతా పిఠాపురంలో సభ పెట్టి ఆ దగ్గరే తిరుగుతూ ఉన్నాడు. నన్ను ఇట్లా అన్నారు, నేను అసలు లెఫ్ట్ నుంచి రైట్కి ఎందుకు వచ్చాను, రైట్ నుంచి సెంటర్కి ఎందుకు వచ్చాను, చెగుబీరా అని ఫోటోలు వేసుకున్న మాట నిజమేను. చెగుబీరా డాక్టర్ కాబట్టి, సమాజానికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన పంపేసుకున్నాడు, కానీ ఆయన సిద్ధాంతాలకు నాకు పని ఏంటి అంటున్నాడు. ఇది కాదు, ఇంకో గొప్ప విషయం చెబుతా మీకు. వాళ్ళ ఇంట్లో రామనామ స్మరణ వినపడుతుందంటే ఇప్పుడు కూడా. అంతకుముందేమన్నాడు గుర్తుందా మీకు? ఆయన మర్చిపోతాడు, అది వేరే అంశం. మా నాన్నగారు హేతువాది, దీపారాధనలో సిగరెట్ అంటించుకున్నాడు అన్నాడు.